ఈ ట్రీ పేరు కదంబ అంటారండి. కదంబ ట్రీ అంటారు. ఇది మా ఊర్లో ఉన్నది. ఎవరిని అడిగినా చెప్పలేదు, కానీ నేను కష్టంగా పట్టాను. దీని పేరు కదంబ అంటారు. దీని సైంటిఫిక్ నేము నియోలమ్మర్కా కదంబ, నియోలమ్మర్కయా కమంద అంటారు. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది ఫ్లవర్, ఇది ఫ్లవరు. ఈ ఫ్లవర్ అయిన తర్వాత ఇది ఇది ఫ్రూట్ అవుతుంది అనమాట. ఈ కాయ గ్రీన్ కలర్ మారిపోయి ఈ ఫ్లవరు అది దీని పేరు కదంబ. ఆకు ఇట్లా ఉంటుంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మెడిసినల్ ప్రాపర్టీస్ దండిగా ఉన్నాయి. ఆర్నమెంటల్గా వాడచ్చు. కానీ ఈ చెట్టు అసోసియేటెడ్ విత్ రిలీజియస్లీ విత్ కృష్ణ లార్డ్ అంట. దెన్ టింబర్ కూడా గుడ్ టింబర్ ఉంది. పేపర్ ప్రొడక్షన్ పనికి వస్తుంది. దీని బార్క్ అంటే దాని బార్క్, ఫ్లవర్స్, లీవ్స్, ఫ్రూట్స్ ట్రెడిషనల్ మెడిసిన్స్లో వాడతారు. చాలా జబ్బులకు వాడతారంట. దీని మీద ఫుల్గా స్టడీ చేయలేదు. ఫుల్ స్టడీ చేసిన తర్వాత మీకు నేను చెప్తాను. ఇంకొకటి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. వూండ్ హీలింగు, బీపీ రెగ్యులేషను, యాంటీసెప్టిక్, లివర్ ప్రొటెక్షను, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ అక్కడక్కడ ఉన్నాయి. దీని పేరు కరెక్ట్గా ఎవరు చెప్పలేకుండారు. ఇది కరెక్ట్గా దీని పేరు కడంబ మన తెలుగులో అంటారు. ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. చెట్లు ఎక్కడన్నా ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఆకు ఎనిమల్ తింటాయంట. ఏ ఎనిమల్ తింటాయో చూడలేదు, ట్రై చేసి మళ్ళీ తర్వాత వీడియోలో పెడతాను. అదే అండి దీని విషయము. కడంబ ట్రీ, దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే నా టర్మ్లో నేను ఎక్కడ చూడలేదు. చాలామంది తెలియదు. 10 రోజులు అడిగిన పేరు చెప్పలేకపోయిండ్రు. బట్ గూగుల్ మామ చెప్పేసిండు. తర్వాత చెక్ చేసిన దీని విషయం. ఇంకా ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో తీసి దీని హిస్టరీ మొత్తం పెడతానండి. కానీ చాలా మంచి ట్రీ అండి, ఉండాల్సిన ట్రీ ఇంట్లో కూడా. ఓకే, బాయ్, సీ యూ. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి టెక్నికల్గా మీకు నేను పెడతాను.